చూడండి, బాగుంది, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారని నేను చూపిస్తున్నాను. లేదంటే అంత చూపించేవాడిని కానీ కాదు. మీరు చూడాలి, చూస్తారు. నాకు తెలుసు మీరు వాటర్ ఫాల్ని ఎంత బాగా ఆస్వాదిస్తారో, నాకు అన్నీ తెలుసండి బాబు. మీరు కాకపోతే కొంచెం వీడియోస్ ఎక్కువ చూడట్లేదు. నా ఇంక ఇలా చూపించకపోతే కష్టమవుతుంది. సో అందుకే ఇలా చూపించాల్సి వస్తుంది. చూసుకోండి మంచిగా. గంట నుంచి తిరుగుతున్నాను ఈ రివర్లో. అసలు నిజంగా చెప్పలేమన్నమాట. చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ అనేవి. మన కింద ఉన్న రాళ్ళతో సహా, చేపలతో సహా కనపడుతున్నాయి. ఆయనగా చూస్తున్నారు కదా, కొంతమంది ఇక్కడ ఈత కొట్టి ఆల్రెడీ ఇలా ఉన్నారు. సో మనం కూడా తర్వాత వచ్చిన తర్వాత వాటర్లోకి దిగుదాం. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అందరికి. సో ఇప్పుడు ఉదయం 6 గంటలు అవుతుంది టైం. ఇక్కడ మేఘాలయలో షిలాంగ్లో నేనున్నాను. సో ఈరోజు 4500 ట్యాక్సీకి మాట్లాడుకొని మేము ముగ్గురం కలిసి షేరింగ్తో వెళ్తున్నాం అనమాట. ఈరోజు వెళ్ళేది ఒక 3 ది బెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ మేఘాలయ అని చెప్పొచ్చు. సో అంత మంచి వాటర్ ఫాల్స్. సో అవి ఎక్కడ దొరకవు అనమాట. అందుకనేసి ఇక్కడ నుంచి అంటే షిలాంగ్ నుంచి డాకి వెళ్ళే రూట్లో మోర్ దెన్ 120 కిలోమీటర్లు పోవాలా, మళ్ళీ 120 కిలోమీటర్లు రావాలా. సో అంత జర్నీ ఉంటుంది, కానీ వర్త్ విజువల్స్ అండ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో అవేంటి, వీటి గురించి మొత్తం చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. వచ్చింది ఇంక వెళ్ళటమే. ఇక్కడ నుంచి అరౌండ్ 120 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం పడుతుంది. వచ్చేసామండి ఒక ప్లేస్కి. ఈ ప్లేస్ పేరు వచ్చేసి షులాంగ్ పటేల్ అని పిలుస్తారు. సో ఇక్కడ నుంచే డాకి క్లీనెస్ట్ రివర్కి వాటర్ వెళ్తాయి అనమాట. సో ఇక్కడ వాటర్ కూడా ఫుల్ క్లీన్గా మనకి క్లియర్గా కనపడతాయి. సో ఆ రివర్ ఏంటి, దాంట్లో బోటింగ్ ఏంటి, ఇవన్నీ చూద్దాం పదండి. చూసుకుంటే ఈ రివర్ పేరు ఉంగోట్ రివర్. సో ఇలా క్లియర్ వాటర్ ఉంటాయి అనమాట. బోర్డు పైన ఉంటే చూడండి, కింద బోర్డు నీడ తప్ప ఏం కనబడట్లేదు ఇలాగా. సో ఇలా ఉంటుంది. ఇక్కడికి రావటానికి ఉదయం 7ంటికి లేచి రెడీ అయ్యి, ఉదయం 7ంటికి బయలుదేరితే, 5ంటికి లేచి రెడీ అయ్యి 7ంటికి బయలుదేరితే ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. అంటే సుమారు ఒక 5 నుంచి 6 గంటలు డ్రైవ్ చేసుకొని ఆ అడవిలో ఎలా పడితే అలా వచ్చి చూద్దాం రండి, వ్యూ చూద్దాం రండి, చూపిస్తాను. దాన్ని చూసి ఎలా ఉండి. ఇక్కడ చూడండి, నడిచేది కూడా ఇలా ఉన్నాయి. సో ఇలాగ నడుచుకొని వెళ్ళాలా. సో అక్కడికి వెళ్తే మనకి వ్యూ కనపడుతుంది. వెళ్దాం పదండి, చూపిస్తాను. చూసుకోవచ్చు, ఇక్కడ క్యాంపింగ్ చేసే వాళ్ళు కూడా క్యాంపింగ్ చేస్తారంట. ఇప్పుడు కాదు, ఎప్పుడైతే సమ్మర్ ఉంటుందో సో అప్పుడు ఇక్కడ క్యాంపింగ్ చేసే వాళ్ళు కూడా క్యాంపింగ్ చేయొచ్చు. సో ఈ రివర్ క్లియర్ రివర్ వస్తుంది. సో సమ్మర్ అప్పుడు కొంచెం ఇదంతా పెరుగుతుంది అంట, వాటర్ వస్తుంది. ఇంకా క్యాంపింగ్ ఈ సైడ్ అమ్మటి చేస్తారు. ఇలా ఉంది వ్యూ, మాత్రం ఇలా ఉంది. పెద్దగా ఏం లేదు, మరీ అంత కష్టపడి వచ్చాం మరి మనం. చూసుకోవచ్చు, ఇప్పుడు మనం బోటింగ్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి కయాకింగ్ తీసుకుంటే ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, లేదు బోటింగ్ తీసుకుంటే 800. సో మొత్తం రివర్ లాస్ట్ వరకు వెళ్ళొచ్చు అంట. మేము 800 ఇచ్చి ముగ్గురం ఉన్నాం కాబట్టి 800 ఇచ్చి బోటింగ్ తీసుకున్నాము. మొత్తం రివర్ వరకు వెళ్ళొచ్చు. అదే కయాకింగ్ అయితే 600 రూపాయలు అంతే. వెళ్దాం. ఇది ఒకటి ఇచ్చారు లైఫ్ జాకెట్. ఇది వేసుకొని ఇంకా బోట్ ఎక్కి వ్యూస్ని ఎంజాయ్ చేయటమే. మేఘాలయలో కొంచెం చల్లగా ఉంది, ఇక్కడ మాత్రం ఎండగా ఉంది. ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ బోర్డర్కి వచ్చేసాం మేము. ఇంకొక 2 నుంచి 3 కిలోమీటర్లు బంగ్లాదేశ్ బోర్డర్ ఉంటుంది ఇక్కడ నుంచి, అంతే. చూసుకుంటే ఇవన్నీ క్యాంపింగ్ సైట్లు. సో ఎవరైతే ఇక్కడ ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇలా క్యాంపింగ్ చేసుకోవచ్చు. దీనికి సపరేట్ 600 రూపీస్ పర్ డే ఛార్జెస్ ఉంటుంది ఒక్కొక్క టెంట్కి. వీళ్ళే టెంట్లు అన్నీ వీళ్ళే అవైలబిలిటీ ఉంటుంది. చూడండి ఇక్కడ సిమ్ చూపిస్తున్నారు, చూసుకోవాలా. ఇలాగ బోర్డు ఎక్కేస్తున్నాము, ఎక్కేసి ఇంకెళ్ళిపోవడమే.
ఇక్కడ చూస్తున్నారు కదా కొంతమంది ఇక్కడ ఈత కొట్టి ఆల్రెడీ ఇలా ఉన్నారు. సో మనం కూడా తర్వాత వచ్చిన తర్వాత వాటర్లో దిగుదాం. నేను ముందు కూర్చున్నాను, ముగ్గురం అడ్జస్టబుల్గా బ్యాలెన్స్ కూర్చోవాలి, ఎలా పడితే అలా కూర్చుంటే పడిపోతారు కాబట్టి. సో ఇంక స్టార్ట్ అవుతున్నాము. ముందు కూర్చున్నాను, విజువల్స్ కూడా బాగా వస్తాయి, చూపిస్తాను ప్రతి ఒక్కటి, చూసి ఎంజాయ్ చేయండి. జస్ట్ ఇక్కడ నుంచి విజువల్స్ ఇస్తాను, వాయిస్ ఓవర్ ఏం ఉండదు, మంచి బీజిఎం పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. విజువల్స్ ఇక్కడ ఇలా ఉన్నాయి, క్లియర్ గా ఉన్నాయి. చూడండి వాటర్ చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయో. ఉన్నాము స్నో పెడెన్ అనే రివర్ దగ్గర అన్నమాట. ఇక్కడ నుంచి డాగీకి కేవలం మనకి 3 కిలోమీటర్లే ఉంది. ఇక్కడే మనం చూడొచ్చు, క్లీనెస్ట్ రివర్ అని పిలుస్తారు కదా. చూడండి వాటర్ ఎంత క్లియర్ గా ఉన్నాయో. సో క్లియర్ గా మనకి కనపడుతున్నాయి, లోపల ఉన్న రాళ్ళతో సహా A to Z ప్రతి ఒక్కటి కనపడుతుంది అనమాట. అండ్ అలానే లొకేషన్ చూడండి చాలా బాగుంది. అసలు ఇక్కడికి ఎలా వచ్చామో, ఎంత డబ్బులు ఖర్చాయి ఏంటి అనే దాని గురించి మొత్తం ఈ వీడియోలో, ఈ వ్లాగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ కా నుంచి మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక కొండ సైడ్ నుంచి పోతే మనం దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే మధ్యలో ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, సో సైడ్ నుంచి అయితే కొంచెం తక్కువ ఉంటుంది. సో అందుకని మనం ఇలా వెళ్తున్నాం అక్కడికి దగ్గరికి. సో చూడండి ఇదే ఇంకా వ్యూ. సో ఫైనల్లీ వచ్చేసాం చాలా దగ్గరికి. ఇంకా రివర్ కొడుతుంది అనమాట ఆపోజిట్ లో. డోంట్ మూవ్ కదలకూడదు ఇక్కడ. అసలు చూడండి ఎలా ఉందో. వెనక్కి పోతున్నాము, మళ్ళీ మా వాడు ముందుకు నేడుతున్నాడు, వెనక్కి పోతున్నాము ముందుకు నేడుతున్నాడు. ఫుల్ ఫోర్స్ వస్తుంది అనమాట, అలా కొడుతుంది. వ్యూ చూసుకోవచ్చు, అసలు నిజంగా చాలా ఫోర్స్ మీద వస్తున్నాయి వాటర్ మాత్రం. ఇక్కడ చూడండి వాటర్ చూస్తారా ఎలా ఉన్నాయో, ఒకసారి చూపిస్తాను చూడండి. నిజంగా షాక్ అనమాట, మైండ్ పోతుంది. చూడండి ఎలా ఉన్నాయో, అందట్లేదు వాటర్. పడిపోతాం రా బాబు. కదులుతున్నామంట, కదిలితే అయిపోతుంది. నేను కదులు మాగ్ర పోయా అంటున్నాడు. చూడండి వ్యూ చాలా బాగుంది. చూడండి వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. అక్కడ దాకా వెళ్ళాం మనం ఇందాకలా, అక్కడి వరకు ఆ రాయి వరకు. సో చూస్తున్నారు కదండి, గంట నుంచి తిరుగుతున్నాను ఈ రివర్లో. అసలు నిజంగా చెప్పలేమన్నమాట, చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ అనేది. మన కింద ఉన్న రాళ్ళతో సహా, చేపలతో సహా కనపడుతున్నాయి.
అండ్ ఇక ఈ బోట్ గురించి ఎంత అయింది ఏంటి అనేది ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను చూడండి. ఈ బోట్ ఉంది కదా, ఇది మేము 600 ఇచ్చేసి తీసుకున్నాం అనమాట. సో మొత్తం ఒక గంట నుంచి తిప్పుతూనే ఉన్నారు. ఈ రివర్ మొత్తం తిరిగేసి ప్రాపర్ అక్కడ ఎక్కడైతే వాటర్ పడతాయో అక్కడ దాకా వెళ్ళి అక్కడ చూసేసి తర్వాత కొంత దగ్గర ఫోటోలు దిగి సో ఇలా ప్రతి ఒక్కటి చేసాము. చాలా 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 బాగుంది ఈ రివర్. సో ఈరోజు మన పాయింట్స్లలో 3 ఉన్నాయండి. దాంట్లో ఇది ఫస్ట్ వన్. నేను షిలాంగ్ నుంచి 120 కిలోమీటర్లు మేము వెహికల్లో వచ్చాము. మోర్ దెన్ 5 గంటలు పట్టింది అనమాట మాకు ఇక్కడ దాకా రావడానికి. బట్ చెప్పొచ్చు వర్త్ అనేసి చెప్పొచ్చు, బాగుంది. ఇంకా వీళ్ళు చెప్తున్నారు ఏంటి అంటే లోకల్స్ ఇంకా ఇప్పుడు కొంచెం అటు ఇటు ఉంది భయ, అదే మీరు మంచి సీజన్ అదే వింటర్ సీజన్లో వస్తే చాలా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఇంకా అసలు ఇంకా స్పీచ్లెస్ అని చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది క్యాంపింగ్ చేస్తారు, ఇలా చాలా చెప్తున్నారండి. సో నాకు పర్సనల్గా చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. సో ఇంకా వ్లాగ్ చూడండి, కంటిన్యూ చేయండి. ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఈ ముందు వీడియోలో చూపించాను, చూడండి. వాన పడుతుంది, కరెక్ట్గా రివర్ మధ్యలోకి వచ్చేసాము. వాన మాత్రం చూడండి ఎలా పడుతుందో. ఓహో తడిచిపోతున్నాం రా బాబు, ఏం లేవు, ఫోన్ కూడా తడిచిపోతుంది. ప్లస్ మన దగ్గర ఏంటి రైన్ సూట్ ఇలాంటివి ఏం లేవు, గొడుగు లేదు, ఇంకా ఫోన్ తడిచిపోతుంది, వాన ఎక్కువైతుంది. సరే దిగి ఎక్కడికైనా వెళ్దామంటే రివర్ మధ్యలో ఉన్నాము, ఇంక మూసుకొని తడవటమే, వేరే ఆప్షన్ లేదు. ఇంకా వీడియో కూడా చేయడం కష్టమవుతుంది, ఫోన్ ఎటో అటు దాచి పెడతా ఉండండి కొంచెంసేపు. తడిచాము, ఇక్కడ చూసినారా మేము దాని లోపల పోయి అక్కడ దాకా పోయి అక్కడ ఉన్నప్పుడు అనబడ్డది. ఇక్కడ వరకు వచ్చేలోపు ఫుల్గా తడిసిపోయాం అనమాట. చూసుకుంటే ఇలా ఉన్నాను. ఇప్పుడు వేరే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఆ వాటర్ ఫాల్లో ఇంకా దూకి ఈత కొట్టాల, పెద్ద వాటర్ ఫాల్, చాలా బాగుంటుంది. చూద్దాం పదండి వెళ్ళి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కబోతున్నాము. ఇక్కడ ఉరికితే చూడండి ఇంత ఫైన్. సో ఉరికినా లేదంటే మీరు ఫాస్ట్గా నడిచినా ఇంత ఫైన్, స్లోగా వెళ్ళాలి. ఇది వీళ్ళు కట్టింది అనమాట. సో ఇలా కేబుల్తో కట్టారు. చూద్దాం పదండి వెళ్ళి ఎలా ఉంటుందో. పైకి వచ్చేసాము. చూసుకుంటే ఇదంతా వీళ్ళే కట్టినది అనమాట. ఒకసారి చూడొచ్చు మీరు, జస్ట్ రాడ్లేసి మనం అల్లుతాం కదా, సో అలా అల్లింది. కింద కూడా చూసుకుంటే ఇది జస్ట్ రేకులు అనమాట, ఉత్తుత్తి రేకులు అలా అలా ఉన్నాయి అంతే. ఇలాగా ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టేస్తారు. ఇక్కడ నుంచి అక్కడి వరకు చూసుకుంటే మీరు చూడండి, అక్కడి వరకు బ్రిడ్జ్ లాగానే కట్టేశారు. బట్ ఎనీహౌ వ్యూస్ ఇక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడే వాన పడిపోయింది కాబట్టి చాలా క్లియర్గా చాలా మంచిగా ఉంది. సో అది ఈ వీడియో గురించి. సో నెక్స్ట్ వాటర్ ఫాల్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్దాము. అక్కడ ఇంకా మంచి మంచి వ్యూస్ వస్తాయి, అవి కూడా చూపిస్తాను. సో వచ్చేసాము ఇప్పుడు మనం చిరుపుంజి వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో ఈ మేఘాలయలో పెద్ద వాటర్ ఫాల్స్ అంటే కొంచెం ఎడల్పుగా ఉండేది, దగ్గర నుంచి చూసేది ఇది ఒక్కటే అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అని చెప్పారు. సో వెళ్ళి చూద్దాము, ఇంకా చూపిస్తాను మీకు అసలు ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. చూద్దాం పదండి. అంటే ఇలా ట్రెక్కింగ్ ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ వరకు కిందికి వెళ్ళాలి అంట స్టెప్స్ దిగుతూ. ఆ తర్వాత మనకి వాటర్ ఫాల్స్ కనపడుతుంది అని చెప్తున్నారు. వెళ్దాం పదండి. అంటే ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంటుందంట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ వరకు వెళ్తుంది జిప్ లైన్, అక్కడ వరకు. సో ఇంకా ఇది వాటర్ ఫాల్స్. వాటర్ చూడండి ఎలా కనపడుతుంది, ఎంత బ్లూయిష్గా కదా. వెళ్ళి చూద్దాం పదండి. అలాగా ఒక 2 కిలోమీటర్లు అట్లీస్ట్ దిగాలి కిందికి. సో దిగేటప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కేటప్పుడే సరదా తీరిపోతుంది. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోవాలండి కిందికి పోయేటప్పుడు. ఎంత అంటున్నారు? 50 రూపాయలు పర్ హెడ్. సో మేము 3 ఉన్నాం కాబట్టి 150 రూపాయలు ఇవ్వాలి. టికెట్లు 3 తీసుకున్నాం అనమాట, 50 రూపాయలకి. అండ్ అలానే లైఫ్ జాకెట్ తీసుకోవాలంటే 100 రూపాయలు మనిషికి. 3కి అయితే 300, 4కి అయితే 400, మనిషికి 100 రూపాయలు. ఇప్పుడైతే తీసుకోవట్లేదు, కిందికి వెళ్ళి చూద్దాము, తీసుకున్నా లేదంటే లేదు. నుంచి చూసుకుంటే ఇలా ఉంది, చూడండి ఎంత బ్లూ ఉన్నాయో. మనం ఆ పైన అసలు వాటర్ పడే కాడికి వెళ్ళి చూద్దాము. వాటర్ పడే కాడికి చూడాలంటే ఇక్కడ కింద మనకి వాటర్ ఫాల్ కనపడుతుంది.
బట్ మనం ఇక్కడికి వెళ్ళి చూస్తే అసలు వాటర్ ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి తెలుస్తుంది. చూద్దాం రండి. సో ఇది వాటర్ ఫాల్ పైన ఇలా ఉంటుంది. సో అక్కడి నుంచి డ్యామ్ లాగా ఉంది, అక్కడి నుంచి వాటర్ పడతాయి. సో ఇలాగా చూసుకోవాలి. సో ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి, చూసుకోవచ్చు. వాటర్ మాత్రం కనపడుతున్నాయి క్లియర్గా. ఇక చూడండి చిన్నపిల్లలు కూడా ఎలా ఆడుకుంటున్నారు. చూసుకుంటే లైఫ్ జాకెట్లు కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి 100 రూపాయలు అంట ఒక్కొక్కటికి పర్ హెడ్కి 100 రూపాయలు. చూద్దాం రండి, కిందికి పోదాం రండి. వ్యూ మాత్రం బాగానే ఉంది. సో ఇక్కడ వ్యూ ఇలా ఉంది. వ్యూ చూడండి, వాటర్ ఫాల్ వ్యూ ఎలా ఉందో. ఇంకా కింద స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. సో ఇలా మనం రాళ్ళు చూసుకున్నా చూడండి ఎంత ఇలా ఉన్నాయో. సో అండ్ వాటర్ ఫాల్ వచ్చేసి ఇది కింద నుంచి. దగ్గరికి వెళ్దాం, అసలు ఎలా కనపడుతుందో చూపిస్తాను చూడండి. సో కింద నుంచి వాటర్ ఫాల్ వ్యూ ఇలా ఉంది. వితౌట్ జాకెట్ నాట్ స్విమ్మింగ్ అంటే దీనిలో దిగే ప్రతి వాళ్ళు 100 రూపాయలు కట్టి జాకెట్ తీసుకొని తర్వాతే దిగాలి. ఈ మేఘాలయ వాళ్ళు గట్టిగా డబ్బులు మాత్రం తీసుకుంటున్నారండి. ఎక్కడికి పోయినా కానీ టూరిజం పేరు మీద చాలా డబ్బులు తీసుకుంటున్నారు. అది మాత్రం 100% నిజం. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇది కరంగ్సూరి వాటర్ ఫాల్స్. అసలు ఇది ఎంత ఎత్తులో నుంచి పడుతుంది, తర్వాత దీని ఎంట్రీ టికెట్ ఏంటి, ఇవన్నీ మీరు ముందు వీడియోలో చూశారు. అండ్ అలాగనే ఇక్కడ కూడా అలానే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఎక్కువ వాల్యూమ్ వల్ల ఈ పక్కన అటు ఇటు సౌండ్స్ వల్ల మీకు ఆడియో సరిగా వినపడట్లేదు. అందుకనేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఎనీహో ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, దీని గురించి మీకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది. వ్యూ మాత్రం నిజంగా చాలా బాగుంది కదా, సౌండ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట. అందుకే ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. వాటర్ చూసుకోవచ్చు ఎంత క్లియర్గా ఉన్నాయో. అసలు నిజంగా చాలా 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 బాగున్నాయి. ఇక్కడ ఈ క్లియర్నెస్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత బాగున్నాయో. అది ఇంకా వాటర్ ఫాల్ కూడా చూసుకొని ఇలా వ్యూస్ ఎంజాయ్ చేయడమే మంచిగా బాగుంది. ఇప్పుడు నేను వాటర్లో దిగాలి. వాటర్లో దిగిన తర్వాత వీడియోస్ చూపిస్తాను, చూడండి. బాగుంది, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారని నేను చూపిస్తున్నాను. లేదంటే అంత చూపించేవాడిని కానీ కాదు. మీరు చూడాలి, చూస్తారు. నాకు తెలుసు మీరు వాటర్ ఫాల్ని ఎంత బాగా ఆస్వాదిస్తారో, నాకు అన్నీ తెలుసండి బాబు. మీరు కాకపోతే కొంచెం వీడియోస్ ఎక్కువ చూడట్లేదు. నా ఇంక ఇలా చూపించకపోతే కష్టం అవుతుంది. సో అందుకే ఇలా చూపించాల్సి వస్తుంది. చూసుకోండి మంచిగా. అంతే, ఇంక నేనేం చెప్పలేను. ఇంకా దీనికి మీరు చూసుకోవడమే జరుగుతుంది. ఇంక నేనేమని చెప్తే కష్టం అవుతుంది మళ్ళీ. ఇక్కడ లోతు చూసుకుంటే చాలా లోతు ఉందన్నమాట. నేను నా జీవితంలో ఫస్ట్ టైము కింద భూమి తాగకుండా వాటర్లో నిలబడ్డాను. కొంచెంసేపు భయం పుట్టింది ఫస్ట్ స్టార్టింగ్లో, కానీ పోను అలవాటు అయిపోయింది అనమాట. అసలు కింద ఏం తగలట్లేదు, చాలా లోతుంది ఇది. అయినా కూడా దానివల్ల తేలుతున్నాం కాబట్టి సో ధైర్యంగా అంత దూరం పోగలను, వాటర్ ఫాల్ దగ్గరికి పోగలను. ఇలాగా ఒక 3 గంటలు 4 గంటలు సేమ్ ఇలానే మనం ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంక తర్వాత అయిపోయింది, వచ్చేసాము. సాయంత్రం అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఇంకా అసలుకి ఏం లేదనమాట చూపించడానికి, ఇంక చెప్పడానికి కూడా ఏం లేదు. చీకటి పడిపోయింది. అందుకనేసి హాస్టల్కి అయితే వచ్చేసాము. ఇంకా వీడియో పూర్తిగా చూశారు కదా, ఇది